హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా మనం ఇప్పుడు యోగులతో నా ఆత్మకథ పుష్పప్రకాష్ అక్యం గారిచే రచించబడింది. సో వీరు బళ్ళారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున యోగులతో నా ఆత్మకథ అత్యం పుష్పప్రకాష్ గారు రాశారండి. ఈ బుక్లో ఉన్న జ్ఞానాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో మరి అందరూ సిద్ధమేనా? చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా అందరినీ కోరుచున్నాను. మరి చక్కగా అందరూ ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. కళ్ళు రెండు క్లోజ్ చేసుకోండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వెన్నుపూసని నిఠారుగా ఉంచండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. చక్కగా ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా అందరూ ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నానండి. యోగులతో నా ఆత్మకథ. నా శరీరానికి పెట్టిన పేరు పుష్ప, అయినా నా పూర్ణాత్మ పేరు వాసుకి. కానీ వాస్తవ సుఖాలకు కీలకమైన ఈ భౌతిక ప్రపంచంలో ఆ పేరును, అహాన్ని విశ్వానికి అర్పించి ఒక నదిలా ప్రవహిస్తూ మీ ముందుకు వస్తున్నది జాహ్నవి. ఓంకారంలో ఉన్న నేను జుంకారంలా జీవిస్తూ శ్రీకారాన్ని చుట్టివేసి మీ ముందుకు వస్తున్నాను. ఈ భూమి మీద ఉన్న అందరూ గురువులే, అయినా వెన్ను తట్టి ముందుకి నెట్టి చేయి పట్టి నడిపిస్తూ ఉన్నది పత్రిగారే. కాబట్టి వారికి నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ నా ఆత్మకథ ద్వారా నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ జ్ఞానాన్ని తెలుపుతున్న గురువులకు, దేవతలకు, ఋషులకు, మహర్షులకు, రీసెర్చ్ చేసేటటువంటి యువత మాస్టర్స్కు నా ప్రణామములు. యోగులందరి కలయికతో వారి సందేశాలను మీ ముందు ఉంచాలని తపనతో మీ ముందుకు వస్తున్న ఒకానొక ఆత్మను నేను. ప్రస్తుతం నేను బళ్ళారిలో నివసిస్తున్నాను. 2000 సంవత్సరంలో పత్రి గారి అంగీకారముతోనే ఇక్కడికి వచ్చాము. నన్ను నేను తెలుసుకున్నది మాత్రం ధర్మవరంలోనున్న పిరమిడ్ సెంటర్లో. అక్కడ కృష్ణమూర్తి అన్న శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అలాగే శ్వాస మీద ధ్యాస గమనముతో ఎన్నో అనుభవాలు పొందాను. నా అనుభవ జ్ఞానం మీకు ఉపయోగపడుతుందేమోనని అది మీ అందరికీ అందిస్తున్నాను. నేను స్వర్గమనే మెట్టుపైన కాలు పెట్టింది 1996 అయినా మూడో కన్ను ద్వారా స్వర్గం, నరకం అంతా సమానమే అని, అన్నింటికీ అతీతమైన శక్తి ఈ జగత్తును నడిపిస్తుందని తెలుసుకొని ఏరికోరి మనం భూమి మీద ఎందుకు జన్మ తీసుకుంటామో తెలుసుకున్నాను. ఈ ధ్యానం ద్వారా గురువుగారి గైడెన్స్తో, పూర్ణాత్మ జ్ఞానంతో ఈ శరీరపు జీవ కణాలను కావలసిన రీతిగా తీర్చిదిద్దుకుంటూ, గురువుగారి ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ, ఆచరణలో సూక్ష్మ శరీరం ద్వారా తెలుసుకుంటూ ముందుకు నడుస్తూ, దివ్య నేత్రం ద్వారా కొన్ని తెలుసుకుంటూ వెళ్తుండగా 19 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ పుస్తకం వ్రాయాలి అని పత్రి గారు చెప్పారు. నీ పుస్తకం రాయాలి అని పత్రి గారు చెప్పారు. నా మనస్సుకు ఏం రాయాలో తెలియదు. అంతా నా ఆత్మ గురించే కదా, అదేమీ గొప్ప కాదు అనుకునేదాన్ని. అయితే యోగుల పుస్తకాలు చదవటం ద్వారా, వారి గురువుల శిక్షణ గురించి తెలుసుకున్నప్పటి నుండి గట్టి అభిప్రాయం ఏర్పడి నాలో అంతర ప్రేరణ మొదలైంది. మిలారెప్ప, ఆత్మాయణం, ఒక యోగి ఆత్మకథ, దివ్యనేత్రం
మరణం లేని మీరు ఆత్మ యోగంలోకి మహాప్రవేశం మొదలైన పుస్తకాలు చదివిన తరువాత ఇంకా నాలో పట్టుదల పెరిగింది. నువ్వు ఎప్పుడు మొదలు పెడతావు నీ ఆత్మకథ అని నా అంతరంగం ప్రశ్నించింది. అదే మాట పత్రి గారు నువ్వెప్పుడు మొదలు పెడతావు అన్నారు. వెంటనే మొదలు పెడతాను అన్నాను. నువ్వు రాసే పుస్తకం సహజత్వంలో ఉండాలి అన్నారు. ఏమిటో ఆ సహజత్వం అనుకున్నా. నా చుట్టూ కొత్త శక్తి ప్రసరించటం మొదలయ్యింది. అద్భుతమైన జ్ఞానాన్ని ఎంతో మీ ముందు పెట్టాలని, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకొని ఈ శరీరంలో ఉన్న ఆత్మ వ్రాస్తూ ఉంది. ముందు మాట, నాకు మొదటి నుండి కూడా పుస్తక పఠనం తక్కువ. కొన్ని భక్తి పుస్తకాలు మాత్రమే చదివేదాన్ని. నా గురించి ఏమో తెలుసుకోవాలని ఆలోచన లేదు. పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస ద్వారా నా లోపలకు నేను తొంగి చూడటం నేర్చుకుని ఎన్నో అనుభవాలు భౌతికంగాను ఆస్ట్రల్గాను తెలుసుకున్నాను. ఈ పుస్తకం రాస్తున్నంతసేపు పత్రి గారు ప్రతి ఒక్కరూ వారి వారి అనుభవాలు పుస్తకాల ద్వారా తెలపాలని ఎందుకు తపన పడతారో అనుకుంటే, అందరూ యోగులే అని మనతోటే చెప్పించాలని ఆ తపన అని తెలిసింది. భౌతికంగా నాకు పైలోక వాసులు 2014 సంవత్సరంలో చూపించిన పిరమిడ్ యొక్క గొప్ప శక్తులను తెలుపుతున్నాను. ఇన్ని రోజులు మనకు ధ్యానం తెలియక ముందు టైం అంతా ఎంతో వృధా చేశాను. ఇన్ని రోజులు మనకు ధ్యానం తెలియకముందు టైం అంతా ఎంతో వృధా చేశాను అని 40 సంవత్సరాలయ్యాక నా గురువును గుర్తించటం అని ఏడ్చాను కూడా. ఎక్కడైనా పిల్లలతోటే నా రాజ్యం. ఎందుకు గురువుగారు యూత్ కావాలి అంటారో తెలిసిన తరువాత నా సంతోషానికి అంతే లేదు. నేను పత్రి గారికి బెంగళూరు సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంలో పుస్తకం చూపించాలి అన్న తపనతో వెళ్ళాను. సార్ కనిపించగానే, సార్ నా పుస్తకం అయిపోయింది అని టక్కున చెప్పేశా. ఇంకా కొంత వ్రాయాల్సి ఉన్న రూమ్లో ఉండటం కన్నా పిరమిడ్లోనే ఉంటూ పుస్తకం ముగించాలని నా మనస్సు చెబుతోంది. కొన్ని అద్భుతాలు జరుగుతాయి, గమనించు అని నా అంతరంగం చెప్తోంది. సరే అని తెల్లవారి 5 గంటలకు సామూహిక ధ్యానంలో పాల్గొని తిరిగి స్నానాపానాదులు గావించి పిరమిడ్లో నా అంతరాన్ని గమనిస్తూ ఉన్నాను. 2వ రోజు మా ఫ్రెండ్ శాంతరాజన్ వస్తే ఉన్న విషయం తెలుపక, అక్క నేను నీకు సహాయంగా ఉంటూ వ్రాస్తాను అని వ్రాయటం మొదలుపెట్టింది. సాయంకాలం వాన వచ్చింది. నేను దానిని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఈసారి పుస్తకం వ్రాయటంలో మునిగి ఉన్నాను. ఒక బాబు, ఒక పాప లెటర్ ప్యాడ్తో సహా వచ్చి, మా వంతు సహాయం అందిస్తాం మేడం అని రాత్రి 11:30 దాకా కూర్చొని వ్రాసి వెళ్ళమా మేడం అన్నారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి బెంగళూరు ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను. పుస్తకాన్ని వ్రాస్తూ ఎలా ఈ పుస్తకం పంపాలి కదా, ఇంకా ముగించలేకపోతున్నానే అనుకుంటూ పడుకున్నాను. ఆస్ట్రాల్గా పత్రి గారు వచ్చారు. నేను పుస్తకం సగమేగా వ్రాసింది అన్నాను. కాదు, ఒక్కసారి పుస్తకం చూడు అని వినిపించింది. ప్రతి పేజీలోనూ నా ఆత్మ మొత్తం పేపర్స్లో ఎక్కడికక్కడ సందేశాలు అంతా వ్రాసి ఉంది. అది తీసుకొని పోయి నీ పుస్తకం 2వది అవుతుంది
రిలీజ్ చేయటానికి అన్నది. తీరా సార్ దగ్గరికి పోతే ఓకే అన్నారు. నా పుస్తకం ఒక మిరాకిల్లా పిరమిడ్ వ్యాలీలో పూర్తి చేయటానికి 3 మాస్టర్స్ యొక్క సహాయం తీసుకోవటం జరిగింది. ఎలా ముగించానో కూడా నాకు తెలియనంత ఈజీగా సాగిపోయింది. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, గమనిస్తూ ఉండు అంది. అలాగే ఎన్నో అద్భుతాలు జరిగాయి. నువ్వు వ్రాస్తూ పో, ఎలా మలుపు తిప్పుతుందో చూడు అని కాంతి గల రూపం చెప్పటం, అలాగే అనుకోని విధంగా రూపుదిద్దుతూ సాయం అందివ్వటం జరిగింది. మీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అప్పుడు నేను ధైర్యంగా సార్ దగ్గరికి వెళ్ళి, ఎప్పుడు తెమ్మంటారు సార్ అన్నాను. మధ్యాహ్నం 3 గంటలకు రండి అన్నారు. అలాగే 3 గంటలకు సార్ డైనింగ్ హాల్ దగ్గర కనిపించి రూమ్కు రండి అన్నారు. వెంటనే నేను, గంగావతి, లలిత, నాగరాజ్ కలిసి వెళ్ళాము. అక్కడ ఒక అమ్మాయి హిందీలో తాను రాసిన పేపర్స్లో విషయాలు సార్తో మాట్లాడుతూ ఉన్నారు. ఒక 10 నిమిషాల తరువాత సైగలతో నేను మీ పాదాలను వత్తాలి అన్నాను. వెంటనే సార్ రా అని సైగ చేశారు. ఆనందంలో నా యొక్క విశ్వరూపం దగ్గరికి వెళుతున్నాను అని వెళ్ళి మెల్లగా కాళ్ళు ఒత్తుతూ ఉన్నాను. ఎలా మాట్లాడాలి, ఎలా మొదలు పెట్టాలి అని తర్జన భర్జన పడుతూ ఉన్నా. నా ఆత్మ చెప్పినట్లు నా పేపర్సు రెండోదే కదా అనుకుంటూ ఉండగా పత్రి గారు, ఏమిటి మేడం అన్నారు. సార్, టైప్ చేయటానికి వారికి టైం లేదట, అంతా పెళ్ళిళ్ళ సీజన్ అన్నారు అన్న. సరే అయితే టైప్ చేసి తీసుకురా, దిద్దుతాను అన్నారు. దాని గురించి అంతా వివరించాలి అనుకున్నాను. అంతలో ఆ మహానుభావుడు ఆషామాషి గురువు కాదని జగద్గురువు అని తెలుసుకోవటానికి ఒక పుస్తకం ఇస్తూ, చూడండి ఎంత ఎంజాయ్గా వ్రాసారో రామిరెడ్డి గారు అన్నారు. నేను మనస్సులో ఎంత మదన పడుతున్నానో నాకు ఆ పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని గమనించా. మానస సరోవరం అని ఉంది టైటిల్. నేను మానస సరోవరం వెళ్ళలేదే అనుకున్నాను. ఇంతలో లోనుంచి మనస్సు సరోవరాన్ని తిరిగేస్తున్నావుగా అని వినిపించింది. ఇప్పుడు చెప్పండి మేడం అన్నారు. నేను భూమిపైకి వచ్చింది మొదలు నా వర్క్ అయిన తరువాత నాలో ఆత్మకాంతులు చేరిపోయిన విధానం, తరువాత ఇతర గెలాక్సీల గురించి అంతా వివరించేసరికి 1:30 అయింది. ఇంతలో లలిత మేడం, నేను టైప్ చేయిస్తాను సార్ అన్నారు. సార్ ఓకే అన్నారు. ఇప్పుడు రిలీఫ్ అనిపించింది. ఇంతలో బాలకృష్ణ సార్, మేడం మీరు తొందరపడకండి, రిక్రెషన్ చేసిన తరువాతే సార్ దగ్గరికి పంపుదాం అన్నారు. నేను ఇంకా రిలీఫ్ అయిపోయా. 2 రోజులకు సార్ ఇచ్చిన పుస్తకం మానస సరోవరాన్ని చదువుతూ చాలా ఆనందిస్తూ, అందరూ ధ్యానం చెయ్యాలి అని నేను ఎంత మదనపడి వ్రాస్తున్నానో కదా. పత్రి గారు మనస్సును చదివేయగలిగారు అనుకుంటూ ఒకరోజు చపాతి త్రికోణంలో చేస్తూ, నువ్వు ఏమన్నా చెప్పు, నాలో నువ్వు ఉన్నావుగా అని అంటూ ఉంటే నిజమే కదా. ఇప్పుడు అంతా ఎంజాయ్మెంట్లోనే ఇష్టపడతారు అంటూ నాలో నుంచి ఒక జోక్ వినిపించింది. నేను చీర చుట్టుకుంటూ స్త్రీనవుతాను, కన్ను మూసి తీసివేస్తే ఆ పైన పురుషుణ్ణి అవుతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాలో ఉన్న చంద్రుడు పున్నమి వెలుగులు
చిందిస్తున్నాడు. మీ అందరి ముఖాలలోనూ నవ్వులు కనిపిస్తున్నాయి నాకు. చంద్రుడు ఇలా అంటున్నట్లుగా ఉంది. కొంటెగా నన్ను చూడకు, వింతగా మాట్లాడకు. మీ ఆత్మల ఆనందాన్ని చూస్తున్నా. నిజంగా మీ ఆనందం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చూడండి నాకు అని. ఆత్మ ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుకుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి ఏదో జన్మలో ఉన్న సంచితాన్ని తెచ్చి పెడుతూ ఉండటం, నేను వద్దు, నా చేత కాదు అని సూక్ష్మ శరీరంగా వెళ్ళటం లేదు, నీ వల్లే సాధ్యమవుతుంది అని అనటం, ఈ గెలాక్సీలో నేను జాగ్రత్తగా గమనిస్తూ నడిపిస్తూ ఉంటాను అని ఒక వృద్ధ యోగి చెప్పటం, నేను మూలుగుతూ రాయటం, ఈరోజు తానే నాలో చేరిపోయి తన జ్ఞానాన్ని ఈ విధంగా తెలియజేయటం, నిజంగా నా గురువుకు ఎలా కృతజ్ఞత తెలియచేయాలో కూడా అర్థం కాక మీ ముందు ఉంచుతున్నాను ఈ సన్నివేశాన్ని. ఆత్మ పయనం. నా ఈ జన్మకు ఉన్న పేరు పుష్ప. నేను బాల్య స్మృతులు ముందుగా చెప్పాలి. తేదీ 19 మార్చి నెలలో ఉగాది ముందు 1956వ సంవత్సరములో భౌతికంగా భూమి మీదకు రావటం జరిగింది. నా పుట్టుక ధర్మవరం దగ్గర అపారా చెరువు అనే గ్రామంలో. నాన్న పేరు జలదంగి వెంకట నారాయణ, అమ్మ పేరు నారాయణమ్మ. మేము 14 మంది సంతానం. అందులో 8 మంది ఆడపిల్లలం, 6 మంది మగపిల్లలు. వీరందరిలోనూ చివరిదాన్ని నేను. కాబట్టి అందరూ నన్ను గారాబంగా చూసేవారు. పల్లెలో 5వ తరగతి వరకే, ధర్మవరంలో 8 వరకే ఉంది. చదివిన అప్పట్లో జ్ఞానం తక్కువే అని చెప్పాలి. పాఠశాలలకు వెళితే పిల్లలతో ఆడుకోవటం, ఇంట్లో అక్కయ్యలు వస్తే వారి పిల్లలతోటి ఆనందం, అన్నయ్యల పిల్లలతో ఆడుకోవటం తప్పితే వేరే ఆలోచనలు లేవు. ఒక లీడర్లా ఆనందంగా గడిపేదాన్ని. ఆత్మ యొక్క చూపులు 16వ ఏట నుండి ప్రారంభమయ్యాయి. కడుపులో ఎడమ భాగాన తెలియని సన్నని నొప్పి ధ్యానంలోకి వచ్చే వరకు అప్పుడప్పుడు ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తరువాత నా యొక్క ఒక యోగి జన్మలోని నొప్పిని నాలో ప్రవేశపెట్టారని తెలిసి, మనకు ఆఖరి జన్మ కావాలంటే ఆత్మ ఒక్కొక్క జన్మ కర్మ ఫలాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలో అప్పుడే ప్రవేశపెడుతుందని తెలుసుకున్నాను. మా ఊరిలోని ప్రతి ఒక్కరం అక్క, అన్న, బావ, వదిన అనే వరుసలతోనే పిలుచుకునేవాళ్ళం. ఏ ఒక్కరూ వేరే కులము అని కూడా లేదు. అందరూ ఎంతో హాయిగా పంటల కాలంలో పంటలు వస్తే హాయిగా పండుగ చేసుకునే సాంప్రదాయం. ఇంకా సంక్రాంతి, దీపావళి చెప్పనక్కర్లేదు. ఎంతో ఆనందంగా గడిచిపోయేది నా జీవితం. అమ్మా నాన్నకు నా సాష్టాంగ నమస్కారాలు చెప్పుకోవాలి. నాన్న ఏమో అంతమంది పిల్లలైనా ఎప్పుడో తిట్టడం కానీ విసుక్కోవటం కానీ చెయ్యలేదు. నాన్న ఏమంటారో అనే భయం వల్ల మేము తప్పు చేసినా ఒప్పు చేసినా దిద్దుకునే అవకాశం మాకే ఇచ్చేవారు. అప్పటిలో కోటీశ్వరులమే అయినా కానీ ఇప్పుడు షావుకార్లు అంటారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఎవరూ పెద్దవాళ్ళు వచ్చినా మా ఇంటికే వచ్చేవారు. మా నాన్న ఎంతో సౌమ్యంగా
ఎక్కువ మౌనంగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటం. ప్రొద్దున సాయంకాలం దేవుడి దగ్గర మౌనంగా 1 గంట కూర్చునేవారు. ప్రొద్దున పనులు ఉంటాయి కాబట్టి సాయంకాలం నాన్న దేవుని కట్ట ఎక్కటం తెలుసుకొని దీపాలు ముందు కూర్చుని గీతాగానం, భక్తి యోగం, నాగానంద చరితం, రకరకాలైన భక్తి గీతాలను అక్కయ్యలు, వదినలు అందరూ కలిసి పాడుకునేవారు. అలా నాకు చిన్నప్పటి నుండి వారితో గానం చేయటం అభ్యాసం. వారిలో మా 6వ అక్క చాలా బాగా పాడేది. నేను జత కలిపేదాన్ని. ఆత్మ తన చుట్టూ కుటుంబాన్ని ఎలా అమర్చుకుందో చూడండి. మేమందరం మా నాన్నగారిని ఎంతో భక్తి భావంతో చూసేవాళ్ళం. అమ్మ అలా కాదు, వచ్చిపోయే వారందరినీ ప్రేమతో పలకరిస్తూ ఏ లోటు లేకుండా మమ్మల్ని పెంచటమే కాక ఊరిలో పెద్దవాళ్లకు కూడా తల్లిలా వ్యవహరించేది. బాగా ఉన్నవాళ్లమే కాబట్టి దానగుణం కాస్త ఎక్కువ. ఎవరు ఏం చెప్పుకొని బాధపడ్డా తాను ఏడ్చేది. ఆమె మనస్సు అంతలా కలత చెందేది. వాళ్ళ ఇద్దరి ఆదర్శం చూశాక దాంపత్యం అంటే ఇలా ఉండాలి అనుకున్నాను. మాకు 2 కిలోమీటర్ల దూరంలో 3 నదులు కలిసి పారే సంగమేశ్వరం అనే పంచలింగాలు ఉన్న ఒక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెల నుండి ఎంతోమంది శివరాత్రి జాగరణ కోసం వచ్చి భోజన వసతులతో 2 రోజులు ఉండేవారు. అక్కడ తాతల కాలంలో ఊరి పెద్దలతో కలిసి ఒక సత్రం కట్టారు. ఇప్పటికీ మా అన్నయ్యలు అక్కడ ప్రతి సంవత్సరం భోజన వసతులు కల్పిస్తూ అందరినీ కలిసేలా చేస్తున్నారు. ఎలాంటి తల్లిదండ్రులను ఎంచుకోవాలి అన్నది కూడా మన ఇష్టమే. ధ్యానం చేస్తూ తల్లిదండ్రులకు నమస్కారములు అంటారు. కానీ వాళ్ళ వల్ల నేర్చుకున్నది ఎంత ఉందో తెలుసుకున్నాక చాలా సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నవారు మా అమ్మా నాన్న. ఇలాంటి వారే నాకు కావాలని ఆ ఇంటిలో జన్మ తీసుకున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి రేపటి సెక్షన్లో కంటిన్యూ చేసుకుందాం. మరి సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు చక్కగా ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానాన్నంతా మనలో నింపుకోవటం కోసం చక్కగా ఆఖరి క్షణం ధ్యానం. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగతా వాళ్ళు నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నిదానంగా మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని కళ్ళను ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.